Hi, hello, namaste. Welcome to Sandeep Sunny Bus. Finally reached to Prayagraj Junction. మేము దిగిన రైల్వే స్టేషన్ నుంచి ఆశ్రమంకి అరౌండ్ 8 to 10 kilometers ఉంది. బై వాక్ ఒక 300 to 400 meters నడిచాము. అప్పుడు ఆన్ ద వేలో అలా బైక్స్ అడుక్కుంటూ వెళ్తుంటే ఒక్క పర్సన్కి అరౌండ్ 500-600 అడుగుతున్నారు. ఫైనల్లీ ఒక స్కూటీ సెట్ అయింది. ఇద్దరికి కలిపి 600 అంటే పర్ హెడ్ 300 తీసుకున్నాడు. అండ్ చాలా మంచోడు. అండ్ బోట్ చూడండి, ఇంకా 5 kilometers ఉంది సంగంకి. ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంది ఆన్ ద వేలో. మనోడు లోకల్ అంట, సందుల్లో నుంచి రాంగ్ రూట్లో ఎలా పడితే అలా తీసుకెళ్ళిపోయి మాకు చాలా తొందరగా తీసుకెళ్ళాడు. ఇది మా ఆశ్రమము. ఇందులో మేము స్టే చేసాము. ఇది తెలుగు వాళ్ళకి అండ్ సౌత్ ఇండియన్స్కి ప్రిఫరబుల్. ఈ ఆశ్రమంలో స్టే అయితే ఫ్రీ. మార్నింగ్ 5:30కి లెగిసి చలో సంగం స్నానంకి. చూడండి గైస్, ఇక్కడ పోలీసులు హార్స్ మీద తిరుగుతున్నారు అందరూ కనిపించాలని. అండ్ ఫైనల్లీ సంగం ద్వార్కి చేరుకున్నాం మనము. చూడండి గైస్, రష్ అయితే చాలా దారుణంగా ఉంది. చూడండి గైస్, నేను ఎలా కప్పుకున్నానో. ఇక్కడ దారుణంగా డస్ట్ లెగుస్తుంది. అందరు నడుస్తున్నాం కదా, ఇదంతా ఖాళీ ప్లేస్. ఈ గ్రౌండ్లో ఉన్న మట్టి అంతా లెగిసి ఆ డస్ట్ మన ముక్కులోకి వెళ్ళిపోతుంది. అందుకు ఫుల్గా ప్యాక్ అయిపోయాను నేను. ఫైనల్లీ సంగం ద్వారకు వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 1 kilometers. ఇక్కడ నుంచి 500 meters స్టార్ట్ అయిపోద్ది, కానీ అది సంగం ఘాట్ కాదు. అలా ఒక 1 kilometer వరకు నడిస్తే సంగం ఘాట్ వస్తుంది. మేమైతే సంగం ఘాట్ వరకు నడుచుకొని వెళ్ళి అక్కడైతే స్నానం చేసాము. ఇక్కడైతే పోలీస్ ఫోర్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఐ థింక్ ఉత్తరప్రదేశ్లో ఉన్న అందరు పోలీసులు ఇక్కడే ఉన్నట్టున్నారు. అండ్ ఫుల్ మెయింటెనెన్స్ చేశారు. అండ్ మేము వెళ్ళిన రోజు బోట్ రైడ్ ఆపేశారు. ఎవరో విఐపీస్ వస్తున్నారంట దానివల్ల. అండ్ యూ కెన్ ఎంజాయ్ ద సన్ రైజ్. అండ్ దిస్ ఈజ్ మై హోలీ డిప్. అలా స్నానం అయ్యాక సూర్య నమస్కారం చేసి కంప్లీట్ చేసాము. వచ్చిన వాళ్ళు వస్తున్నారు, వెళ్ళిన వాళ్ళు వెళ్తున్నారు, కానీ ఇక్కడ రష్ అయితే తగ్గట్లేదు. వెళ్ళేదాల్లో స్టాల్స్ ఇంకా సాధువులు ఉన్నారు. అండ్ కొందరు ఇలాగా సర్కల్స్లు చేస్తున్నారు. అండ్ పొట్టకూటి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇక్కడ చేస్తున్నారు. ఆన్ ద వేలో కొంచెం స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసాము. ఎందుకంటే పొద్దున్న లెగిసాం కదా, అప్పటి నుంచి ఏం తినలేదు. ఈ టెంపుల్ పేరు శ్రీ ఆదిశంకర టెంపుల్. మనకి ఈ టెంపుల్కి కూడా వెళ్ళలేదు. చెప్పాను కదా విఐపీస్ వచ్చారని క్లోజ్ అని. అండ్ దిస్ ఈజ్ మహాకుంభమేళ డిజిటల్ సెంటర్. ఇలా చాలా యాక్టివిటీస్ పెట్టారు. అండ్ ఈ మహాకుంభమేళ ఎలా అయ్యింది దానికోసం కూడా ఉంది ఇందులో. మధ్యాహ్నం 12కి ఇక్కడ భోజనం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ తెలుగు ఫుడ్ ఇక్కడ కూడా మనకి. తిన్న తర్వాత కొంచెం పడుకొని స్టార్ట్ అయిపోయాము. మన ఆశ్రమం నుంచి ఒక 2-3 kilometers నడిచి దాని తర్వాత బైక్ పట్టుకున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి అరౌండ్ 10 kilometers ఉంది. అండ్ దిస్ ఈజ్ విఐపి ఘాట్. దీని పేరు నైనీ ఘాట్. ఇక్కడ పారాషూట్స్ కూడా ఉన్నాయి అండ్ బోటింగ్స్ కూడా ఉంటాయి, కానీ ఈరోజు ఎవరికి బోటింగ్ లేదు. అండ్ ఈ ఘాట్ నుంచి హెలికాప్టర్ రైడ్ కూడా ఉంది. అండ్ ఫైనలీ రీచ్ టు రైల్వే స్టేషన్కి ఎవరికి అలవ్ లేదు లోపలికి, అందరూ బయటే ఉండాలి. ట్రైన్ వస్తే అక్కడ చెప్తారు పోలీసు వాళ్ళు, దాన్ని బట్టి లోపలికి వెళ్ళాలి. అండ్ సూపర్ ఏంటంటే
మా ట్రైన్ 10 అవర్స్ డిలే. మా కనెక్టింగ్ ట్రైన్ రాయ్పూర్లో ఉంది, అది వెళ్ళిపోయింది. అప్పుడు మేము వందే భారత్ బుక్ చేసుకున్నాం. వందే భారత్లో ఫుడ్ పెట్టారమ్మా, చాలా బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేసాం. అండ్ ఈ ట్రైనే మనకి తెచ్చింది సేఫ్గా వైజాగ్కి. చేరిపోయాము సక్సెస్ఫుల్గా వైజాగ్కి. ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, guys.